హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా. మీ అందరికీ చెప్పాను కదండి మొక్కలు ఇస్తానని. మొక్కల కోసమే నేను వసంత గారింటికి వెళ్ళానండి. వాళ్ళ ఇంట్లోనే ఈ వీడియో అనమాట. మొక్కలు ఇస్తానంటున్నారు, ఇలా కార్డ్బోర్డ్ చూపిస్తున్నారు ఏంటని అనుకుంటున్నారు కదూ. ఇది మస్కిటో బ్యాట్కి వచ్చిన కార్డ్బోర్డ్ అనమాట. ఆ బాక్స్ని కట్ చేసి ఇలా మధ్యలో కొంచెం గ్యాపు కట్ చేయకుండా అటు ఇటు కట్ చేశాను. దానిలో ఈ కవరు కట్ చేసి ఆ బాక్స్లో అడుగున వేయడానికి ఈ కవర్ కట్ చేస్తున్నాను అనమాట. ఇలా ఆ బాక్స్కి సరిపడే సైజులో కట్ చేసుకొని అడుగున ఈ కవర్ వేశానమాట. ఎందుకు అంటే నేను మీకు మొక్కలు ఇవ్వాలంటే మొక్కల సైజు కొంచెం చిన్నగా ఉండాలి. ఎందుకంటే పెద్ద సైజు ఇవ్వాలంటే మట్టి బరువు ఎక్కువైపోతే మనకి కొరియర్ ఛార్జెస్ అవి ఎక్కువ అవుతాయి కదా. అందుకని ఇలా డిస్పోజబుల్ గ్లాసులు చిన్న చిన్నవి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ గ్లాసులు అడుగు భాగం ఇలా హోల్స్ పెట్టేసుకొని ఈ గ్లాసెస్ని ఆ కార్డ్బోర్డ్స్లో పెట్టుకొని కిందికి తీసుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు కిందంతా వసంత గారి మొక్కలు ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళి వీటిలో కొన్ని మొక్కలు నాటుకోవాలి ఇప్పుడు. సో దానికోసం ఇలా 4 వైపులా కటింగ్ చేశాను చూడండి. ఇక్కడ ఇలా సెట్ చేశాను. ఇలా ఎందుకు సెట్ చేశానంటే నీళ్లు పోసేప్పుడు కానీ మొక్కలు అటు ఇటు జరుపుకోవడానికి కానీ ఇలా ఒక బాక్స్లో ఉంటే ఈజీగా పక్క పక్కన ఉన్న వాటికి నీళ్లు వరుసగా పోసుకోవచ్చు. ఒక గ్లాసులో పడిని ఒక గ్లాసులో నీళ్లు పోయలేదు ఇలా డౌట్ లేకుండా ఉంటుంది. ఇలా ఆ కవర్ ఉండడం వల్ల ఈ బాక్సులు కొన్ని రోజులు లైఫ్ వస్తాయి. ఈ లోపు నేను మళ్ళీ వీటిని తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళి నేను మళ్ళీ మీకోసం రెడీ చేయాలి. సో అందుకని కొన్ని రోజులే కదా అని ఇలా సెట్ చేసామన్నమాట. ఇదిగోండి, ఇదంతా వసంత గారి గార్డెను పైనుంచి వ్యూ అనమాట. ఇది ఇక్కడి నుంచి కిందకి దిగడానికి కూడా చక్కగా ఇలా ఒక చేత్తోనే పట్టుకొని తీసుకెళ్ళిపోయాం అనమాట ఈ గ్లాసులన్నీ. లేదంటే అవన్నీ పట్టుకెళ్ళడానికి మళ్ళీ కవర్లో వేసుకోవడం ఇలా ఉంటుంది కదా. అందుకని ఇలా 2 కార్డ్బోర్డ్స్ సెట్ చేసుకున్నాము. ఇక వసంత్ గారు వాళ్ళ ఇంటి ముందు ఇలా రోజు మొక్కల వేస్ట్ అంతా పడుతుందన్నమాట. పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి 2, అదంతా వేస్ట్ ఇక్కడ పడుతుంది. సో అదంతా కలెక్ట్ చేసి రోజు ఇంట్లో ఆ లోపల వైపు ప్లేస్లో ఒక సైడ్ వేయడం వలన పెరట్లో అది మొత్తం కంపోస్ట్గా అయిపోతుంది. ఆ కంపోస్ట్నే నేను ఇప్పుడు మొక్కలు రెడీ చేసుకోవడానికి యూజ్ చేస్తానన్నమాట. ఇది ఇప్పుడు ఫ్రెష్గా తను వేస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు అయిన దాంట్లో వానపాములు అవి కూడా వచ్చి కంపోస్ట్ రెడీ అయింది. ఆ కంపోస్ట్ అయితే మెత్తగా ఉంటుంది, మొక్క ఈజీగా బ్రతుకుతుందని అది వేయాలని డిసైడ్ అయ్యాము. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుందని. మనం మళ్ళీ ఎవరికన్నా మొక్కలు ఇవ్వాలన్నా ఈజీగా గ్రో చేసుకునే విధానం నాకు తెలిసింది నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇలా అన్నిట్లో గ్లాసుల్లో కొంచెం కొంచెం మట్టి ఆ కంపోస్టు 2 కలిపి వేయడానికి ఒక గ్లాసులో వేసాక చూస్తే కొంచెం పుల్లలు అవి అడ్డొస్తున్నాయి. సో అందుకని మళ్ళీ మొత్తం జల్లించాను ఒకసారి. అలా జల్లెడ పట్టిన తర్వాత అప్పుడు అన్ని గ్లాసుల్లో నింపుకున్నాను. ఇలా ఒక చిన్న ఏదో మామూలు ఉల్లిపాయల బుట్ట లాంటిది ఏదో ఉంటే అందులో జల్లించేశాను. చెత్త నింపా ఏం కాదు కదా, ఈ పెద్దవాటికి నడుస్తాయి కదా. అవును, మట్టి వేద్దా మరి ఆటేస్తే ఇది మట్టి అయింది కదండి. చూడండి ఎట్లా ఎరువులు. ఇంకేం కాదు, ఇది మట్టే. ఇప్పుడు ఈ ఆకంతా మట్టిలో కలిసి మట్టి అయిపోయింది చూడండి. కొంచెం నేను బకెట్లలో కొద్దిగా వేస్తా. కొంచెం అనపం వచ్చిందంటే మరి అయిపోయినట్టే కంపోస్ట్. పక్కింటి ఆవిడొచ్చి అడుగుతున్నారనమాట, మట్టి వేయకుండా మొత్తం ఇదే వేస్తున్నారు అని అడుగుతుంటే మేము చెప్తున్నాం ఇది మట్టి అయిపోయింది. సో అందులో వానపాములు కూడా ఏర్పడ్డాయి అంటే కంప్లీట్ అయింది కంపోస్ట్ అని. ఇది వేసుకొని మొత్తం అన్ని గ్లాసుల్లో నింపేశాను. నా వీడియోలో ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క చూసి కామెంట్స్లో అడిగారు మాకు కూడా ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలు ఇవ్వండి అని. కానీ ఆ వీడియోలో ఉన్న మొక్కలు వసంత గారు అనమాట, నావి కాదు. సో నేను ఆ విషయం వసంత గారికి చెప్పాను. మీ మొక్కలు చూసి నావనుకొని అందరూ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలు నన్ను అడుగుతున్నారు అని చెప్పాను. సో తను ఏమన్నారంటే సరే మీరు రెండు ఒక రోజు చిన్న చిన్న మొక్కలు ఇక్కడంతా పడి మొలిచాయి, పెద్ద వాటి నుంచి ఆ సీడ్స్ అన్నీ పడిపోయి అవన్నీ కలెక్ట్ చేసి మనం వాళ్ళకి ఇద్దాము. అయితే నేను ఒక్కదాన్ని చేయలేని వర్క్, మీరు కూడా వస్తే ఇద్దరం ఒక రోజు రెడీ చేద్దామన్నారు. మీకోసమే కేవలం ఆ రోజు వసంత గారింటికి వెళ్ళాను. అయితే వసంత గారు ఇలా బయట వైపు ఉన్న మొక్కలన్నీ క్లీన్ చేశారనమాట నేను వెళ్ళిన రోజు. అలా ఒకళ్ళు తోడుంటే కొంచెం చేసుకోవడం ఈజీగా ఉంటుంది కదా, అందుకని అలా చేశారనమాట. ఇది అల్లో నేరేడు మొక్కట. ఈ మొక్క అక్కడ ఏదో పైపులకు అడ్డొచ్చిందని తీసేస్తుంటే నేను తీసుకొచ్చుకున్నానండి బౌన్సాయి చేద్దామని. సో బౌన్సాయి చేశాక అది కూడా మీకు చూపిస్తాను. అలా వేరు వరకు కట్ చేసి ఈ మొక్క నాకు ఇచ్చారనమాట. అదిగోండి జస్ట్ ఒక బ్రాంచ్లా అయిపోయింది.
అయిపోయింది. అది ఇచ్చారు నాకు. తీసుకొచ్చి నేను కుండీలో పెట్టుకున్నాను. ఈ చూడండి తమలపాకు మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వాళ్ళ ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అయ్యాయి, ఆ ఏరియా అంతా, ఆ గోడకి మొత్తం ఉన్నాయి చూడండి. అందుకని ఈ మొక్కల నుండి కలెక్ట్ చేసి మీకు తమలపాకు మొక్కలు కొన్ని, ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు కొన్ని అలా రెడీ చేశామన్నమాట. చూడండి ఫ్రెష్గా పచ్చగా ఎంత బాగున్నాయో మొక్కలు. వాటి నుండి ఇదిగోండి కొన్ని కలెక్ట్ చేసి ఇక్కడ వేసుకొని ఇలా కట్ చేస్తున్నాను అనమాట. కణుపులు కట్ చేసి రెండు కణుపులు తీసి ఒక్కొక్క గ్లాస్లో పెట్టానమాట. ఎందుకంటే ఒక మొక్క అయితే బ్రతుకుతుందో లేదో అని ఒక్కొక్క గ్లాసులో 2 మొక్కలు పెట్టానమాట. అయితే 20 గ్లాసులు ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు, 20 గ్లాసుల్లో తమలపాకు మొక్కలు పెట్టాను. ఇదే మొదటిసారి కదండి నేను మొక్కలు ఇవ్వడం. మరి నేను ఎలా పంచుతానో నాకు తెలియదు. సో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను, మీరు అందరు అడిగారని. అయితే ఇంతమందికి మొక్కలు ఇవ్వాలంటే మొక్కలు విత్తనాలు ఫ్రీగా ఇవ్వచ్చు, కానీ కొరియర్ ఛార్జెస్ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఏదో గివ్ అవే లాగా ఒక 5గురికి అలా లాటరీ తీసి వాళ్ళ పేర్లు చదివి ఇచ్చేలాగైతే ఒక 5గురికి 10 మందికి అయితే ఇవ్వచ్చు. ఇంతమందికి ఇవ్వాలంటే కొరియర్ ఛార్జెస్ అసలు ఎంతమంది అడుగుతారో, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ అడ్రస్లకు వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఇవన్నీ నాకు తెలియదు. సో చూడండి మొక్కలు ఇవన్నీ ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు, చిన్న మొక్కలు అనమాట. ఇవి ఒక 20 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచి వసంత గారింట్లో కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ కొంచెం కోకోపిట్ అదే కంపోస్ట్ వేసి కొంచెం పెద్దగా అయ్యాక ప్యాక్ చేసి మీకు పంపించాలని ఆలోచన అనమాట. సో ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మొక్కలు ఫ్రీగా ఇస్తాను, కానీ డోర్ డెలివరీ ఛార్జెస్ మీరు కానీ పెట్టుకునేట్లయితే నాకు మళ్ళీ ఇంకేమైనా మొక్కలు ఇవ్వాలనే ఆలోచన, పైగా ఎక్కువ మందికి నేను షేర్ చేయొచ్చు మొక్కలు. కానీ కొరియర్ ఛార్జెస్తో నేను ఇవ్వాలంటే ఇలా లిమిట్గానే ఇవ్వాలి కదా, ఇంకా అంతమించి ఎక్కువ కూడా నేను పెట్టలేను కదా. ఎందుకంటే యూట్యూబ్ మీద నాకు వచ్చిన అమౌంట్ కంటే నా కొరియర్ ఛార్జెసే ఎక్కువ అవుతాయి. సో ఇదిగోండి తమలపాకు మొక్కలు ఇలా రెడీ చేసామన్నమాట. ఒక 20 రోజులు ఇక్కడే వదిలేసాను. కొంచెం ఇవి పెరిగిన తర్వాత మళ్ళీ ఒక రోజు వచ్చి ఇదిగోండి ఇలా తీసుకొచ్చాను అనమాట. మొక్కలన్నీ మన ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ మేడ మీద కొన్ని రోజులు పెంచి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇవి మీకు షేర్ చేయాలి. ఇలా చిన్నగా ఉన్నప్పుడే ఇస్తే ఒక్కొక్కసారి పాడైపోతాయి కదా, బ్రతకవు. అందుకని కొంచెం పెద్దవయ్యే వరకు మన గార్డెన్లో, నా గార్డెన్లో ఇక్కడ ఉంచానన్నమాట. చాలా కష్టమైంది బండి మీద ఇవి తీసుకురావడం, మళ్ళీ అవి ఏమైనా విరిగిపోతాయేమో, ఒకదానికొకటి ప్రెస్ అవుతాయేమో అని కొంచెం జాగ్రత్తగానే తీసుకొచ్చాను. ఇవే కాకుండా ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు కూడా తీసుకొచ్చానండి. అవి కూడా మీకు షేర్ చేస్తాను. నేను చేసిన ఈ వీడియో ఇప్పుడు చూసి మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు అడ్రస్లు పెట్టండి క్లియర్గా, లేదంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ వాట్సాప్ మాత్రమే చేయండి, అడ్రస్లు పెట్టండి. సో ఆ అడ్రస్లకి నేను పంపడానికి అసలు ఎంత అవుతాయి ఏంటో ప్లాన్ చేసుకొని మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. నేను మీ దగ్గరికి పంపే లోపల ఎన్ని మొక్కలు రెడీ అవుతాయో, లేదంటే ఎన్ని విత్తనాలు నా దగ్గర ఉంటాయో అవన్నీ మీకు షేర్ చేస్తాను. గోంగూర విత్తనాలు, మునక్కాయ విత్తనాలు, ఇలా కొన్ని కలెక్ట్ చేస్తున్నాను. ఎన్ని వీలైతే అన్ని ఇస్తాను. ఇక్కడ కూడా చూడండి ఇలా ఒక ట్రే అరేంజ్ చేసుకున్నాను. ఆ ట్రేలో పెడితే అవి పక్కన ఉన్నప్పుడు ఒకదానికొకటి గాలికి పడిపోకుండా కూడా సపోర్ట్గా ఉంటాయండి. అందుకని ఇలా సెట్ చేశాను అనమాట. అక్కడేమో కార్డ్బోర్డు, ఇక్కడేమో ఈ ట్రే సెట్ చేశాను. 2-3 ట్రేల్లో పెట్టించాను అలాగా. ఇలాంటి చిన్న వాటిలో అయితే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కూడా ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు, ఎంత దూరమైన వాళ్ళు కూడా. సో ఇలా ఈ డ్రాగన్ ఫ్రూట్ బ్రాంచెస్ కూడా అన్నీ తనే ఇచ్చారు. అవి కూడా ఇలా కొన్నిట్లో గుచ్చి ఉంచానమాట. ఇవి చనిపోవు అనమాట మొక్కలు త్వరగా. ఒక కొమ్మ తీసి మీకు ఇచ్చినా బ్రతుకుతుంది. అందుకని ఇవి జస్ట్ ఒక దాంట్లో అలా గుచ్చి ఉంచానమాట. ఇక ఇవి రెయిన్ లిల్లీస్, ఇవి కూడా ఉన్నాయి, చాలా పెరిగింది. ఇవన్నీ తీస్తే చిన్న బల్బులు వస్తాయి లోపల నుండి. ఇది అమరిల్లీస్ అండి. ఇవి కూడా అంతే, చిన్న బల్బులు ఉన్నాయి. నేను ఎన్ని ఇవ్వగలిగితే అన్ని మొక్కలు రెడీ చేస్తాను. ఈ అమరిల్లీస్ చాలా బాగుంటాయి. ఒకసారి పువ్వు పూసిందంటే 5 రోజులు అలా ఉంటుందన్నమాట. 5 రోజుల తర్వాత కొంచెం వాడిపోతుంది. ఇవి డిసెంబర్లోనే పూస్తాయి. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు, అలా మార్చి వరకు పూస్తాయి. ఇంకా ఆ తర్వాత పూయవన్నమాట. అవి సీజనల్ అనమాట. ఇవి సందెమల్లెలు, ఇవి కూడా విత్తనాలు తీసి పెడతాను. నా టెర్రస్ గార్డెన్లో 2 మునగ మొక్కలు ఉన్నాయండి. ఇప్పుడు ఇవైతే ఒక విత్తనం సిటీజీ వాళ్ళు ఇచ్చారు, ఒకే ఒక సీడ్ ఇచ్చారు. ఆ సీడ్ని ఈ 100 రూపీస్ టబ్లో వేసి పెంచాను. దాని నుండి వచ్చిన సీడ్స్ కలెక్ట్ చేసి మళ్ళీ పక్కన ఇంకో మొక్క పెట్టాను. చూడండి ఇది కూడా విత్తనమే పెట్టాను. 8 నెలలకే కాయలు కూడా వచ్చాయి. మునగ మొక్కలు ఒక 2-3 ఉంటే బాగుంటుందండి. ఒకదానికి పూత అయిపోయేసరికి మళ్ళీ ఇంకో దానికి పూత స్టార్ట్ అవుతుంది. ఇవిగోండి మునగ విత్తనాలు, గోంగూర విత్తనాలు కూడా కలెక్ట్ చేశాను. ఇంకా సందెమల్లె విత్తనాలు కలెక్ట్ చేస్తున్నాను.
ఇవన్నీ కొలీస్లు, ఇలా ఆర్నమెంటల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఇవైతే చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి మళ్ళీ చిన్న గ్లాసుల్లో పెట్టి ఇవ్వాలి. ఇలా నా దగ్గర ఉన్నవన్నీ మీకు ఇవ్వాలంటే డెలివరీ ఛార్జెస్తో సహా అయితే నేను పెట్టలేనండి. డెలివరీ ఛార్జెస్ మీరు పెట్టుకుంటే నెక్స్ట్ టైం అనమాట, ఈ వీడియో గురించి కాదు నేను చెప్తుంది. ఇప్పటికీ నేను ఇస్తాను, నెక్స్ట్ టైం నుండి డెలివరీ ఛార్జెస్ మీరు పెట్టుకుంటే నేను ఇంకా చాలా ఇవ్వచ్చు. ఇవన్నీ బిళ్ళగన్నేరు అంటారు కదా, అవి అనమాట. చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ వచ్చాయి చూడండి. ఇలా ప్రతి ఒక్కటి, ఇది కేశవర్ధిని. ఇలా నా దగ్గర ఉన్నవన్నీ మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, కానీ ఫ్రీగా మొక్కలు ఇస్తాను లేదా విత్తనాలు ఇస్తాను. డెలివరీ ఛార్జెస్ అవి మీరు పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్ అనమాట. నేను ఎన్నైనా ఇవ్వడానికి ట్రై చేయొచ్చు. ఇలా ఆర్నమెంటల్ ప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఇస్తాను. ఇక మీరైతే ఊరికే ఊరు పేరు చెప్పడం అలా కాకుండా కరెక్ట్గా అడ్రస్ నాకు సెండ్ చేయండి. అప్పుడే నేను మీకు మొక్కలు విత్తనాలు సెండ్ చేయగలుగుతాను కదా. గార్డెన్ ఫుల్ వీడియో చేయమని సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు. త్వరలోనే చేస్తానండి, ఎందుకంటే కొంచెం మళ్ళీ సెట్ చేస్తున్నాను మొక్కలు. ఇప్పుడు కొన్ని మొక్కలు పెట్టాను మళ్ళీ, అవన్నీ సెట్ అయిన తర్వాత నేను నీట్గా ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా ప్రూనింగ్ చేసుకోవడం, గార్డెన్ పెట్టుకుంటే మనకి మంచిగా టైంపాస్, హెల్త్ అన్నీ బాగుంటాయి. ఇలా రోజు ఒక 1 అవర్ మార్నింగ్, ఒక 1 అవర్ ఈవినింగ్ అలా గార్డెన్లో గడుపుతూ ఉంటే మనము ఆ మొక్కల మీద వచ్చే గాలి పీలుస్తూ మన ఆరోగ్యం బాగుంటుంది. మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటో చూసుకొని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవడం, విత్తనాలు అదే సరిగ్గా మొలకలు వచ్చాయా లేదా, మళ్ళీ వేరే విత్తనాలు పెట్టుకోవాలా, ఇలా అన్నీ చేసుకోవచ్చు. ఇవైతే బీర మొక్కలండి. ఈ మొక్కల్ని పాలినేషన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు చూసుకొని. పువ్వులు చూడండి ఎంత బాగుంటాయో, ఈవినింగ్ అయ్యేసరికి పూస్తాయి అన్నమాట ఈ బీరకాయ పువ్వులు. ఇలా ఈ వీడియో చూసి మీరు నాకు సలహాలు ఇవ్వండి, మొక్కల్ని మీరు ఇలా ఇవ్వండి, అప్పుడు మాకు మీకు తక్కువ ప్రైస్లో అవుతాయనో అలా ఏదో ఒక సలహా మీరు కూడా ఇస్తూ ఉంటే నేను బెటర్గా రాబోయే వీడియోస్లో కూడా మంచి మంచి మొక్కలు నా దగ్గర ఉన్నవి మీకు ఇవ్వడం నాకు ఇష్టం. ఎందుకంటే వసంత గారికి కూడా మొక్కలు పంచడం అంటే బాగా ఇష్టం. తన గార్డెన్లోవి నా గార్డెన్లోవి ఇలా షేర్ చేస్తూ ఉంటాం. ఇలా మనం షేర్ చేస్తుంటే మళ్ళీ మన దగ్గర ఆ మొక్కలు లేనప్పుడు మనం కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకే చోట మనం పెంచామనుకోండి, అవి ఒక్కొక్కసారి అంతరించిపోతాయి మా దగ్గర. అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర మేము తెచ్చుకోవచ్చు. అలా ఇటు అటు మార్చుకుంటూ ఉంటే మొక్కలు చక్కగా షేర్ అవుతూ ఉంటాయి, అందరి గార్డెన్స్లోకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో దీని మీద మీ సలహాలు నాకు ఖచ్చితంగా కావాలి. అందరూ కామెంట్ చేసి మంచి సలహాలు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక ఇప్పటి వరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి మొక్కలు కావాలి ఏంటో కూడా నాకు ఒకసారి మెసేజ్ చేయండి. అదే ఇన్స్టా పేజ్లో కానీ లేదా ఇప్పుడు వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, ఆ నెంబర్కి కానీ జస్ట్ మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయొద్దండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ కదా, ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. ఎక్కువ మంది కాల్ చేస్తే రిసీవ్ చేసుకోలేము. సో నేను అది ఓన్లీ వాట్సాప్ కోసమే పెట్టుకున్నాను ఆ నెంబరు. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అడ్రస్ని వెంటనే టకటక టైప్ చేసి మెసేజ్ చేయండి. ఓకేనా, ఉంటానండి, బాయ్ అండి.